ఎందుకంటే మాకు తెలుసు గతంలో ప్రభుత్వంలో ఉన్నాం, ప్రభుత్వం లేకున్నప్పుడు మేము కార్యకర్తలను కాపాడుకున్నాం. ఇప్పుడు కూడా ప్రభుత్వం లేకున్నా కానీ మేమేం అధ్యయనపడము, మేము ఇది కాము. మా కార్యకర్తలను వెన్నుండి ఏ వచ్చినా ఏ విషయంలో అయినా కానీ మా కార్యకర్తలను కాపాడిన స్వభావం నాది. ఎందుకంటే నా పర్సనల్ కాబట్టి నేను చెప్తున్నా, దీంట్లో ఎటువంటి డోకా లేదు, పార్టీలు చేంజ్ చేసే అవసరం లేదు మాకు. అందులో మా ఫ్యామిలీ ఎస్పెషల్లీ మా అత్తగిరి యొక్క ఫ్యామిలీ ఆదంలో ఎక్కడన్నా పోనీ, ఏ వార్డులన్నా పోనీ, ఎక్కడన్నా పోనీ, ఏ పల్లెటూళ్ళలో పోనీ ఒక వ్యక్తిగత రికార్డు ఉంది మాకు. దాన్ని కాపాడుకోవాలి మేము. ఎందుకంటే మా పెద్దలు చేసిన పుణ్యం ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే వాళ్ళ యొక్క మనుగడే మాకు ఈరోజు ఈ కాపాడుతుంది. కాబట్టి మేము ఏ తప్పు చేయము, పార్టీలు మారము, మా కార్యకర్తల్ని మా నాయకుల్ని వెనకెట్టుకుంటా. ఎందుకంటే చెప్తున్నాను ఒకటే, చాలామంది ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం, పార్టీ చేంజ్ అయిన మాత్రం ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో అంటే బీజేపీకి రావడం, బీజేపీ కాంగ్రెస్ రావడం, ఇవన్నీ ఎందుకు పోతున్నా నాకు అర్థం కావడం లేదు. కానీ మేము నా వ్యక్తిగతంగా ఆ పని నేను చేయను. ఎప్పుడైతే కార్యకర్తలను కాపాడకుండా ఇప్పుడు ఉండాలా, నాయకుల యొక్క లక్ష్యాలు ఇప్పుడు బయటపడతాయి. ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు కాదు, ప్రభుత్వం లేకున్నప్పుడు అధికారం లేకున్నప్పుడు కార్యకర్తలు ఎలా కాపాడుకోవాలా, నాయకులు ఎలా కాపాడుకోవాలనేది ఇప్పుడు తెలుస్తుంది. ఇన్ని రోజులు మా పరిస్థితి ఎట్లుందంటే ఆదంలో, అంటే వాస్తవం నేను మారుతా ఎప్పుడైనా నేను మనసులో పెట్టుకోను. 2004 నుండి ఎమ్మెల్యేగా ఉంటే ప్రభుత్వం ఉంటే ఎమ్మెల్యేగా ఉంటుండే. ఈ 20 ఏళ్ళు అలా జరిగింది మాది సాయిప్రెడ్డి గారి యొక్క నాయకత్వం. ఈరోజు ఎమ్మెల్యే గారు లేరు, ప్రభుత్వం లేదు మాకు. ఇది క్రూషియల్ మాకు. గతంలో 2004లో కానీ 2009లో కానీ 2004లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రభుత్వం మాదే, సాయిప్రెడ్డి గారు ఎమ్మెల్యే. 2009లో మీనాక్షి గారి ఎమ్మెల్యే, ప్రభుత్వం మాది. అదే మరి 2014లో ప్రభుత్వం మాది, ఎమ్మెల్యే మేము. 2019లో ప్రభుత్వం మాది, ఎమ్మెల్యే మేము. కానీ ఇప్పుడేమైంది, 2024లో ప్రభుత్వం లేదు, ఎమ్మెల్యే లేదు. ఇటువంటి పరిస్థితుల్లోనే మనం ఒక నాయకుడు కార్యకర్తలను కాపాడుకోవాలా, ఒక నాయకుడిని ఎంటేసుకోవాలా, ప్రజల యొక్క కష్టాలు కూడా తీసుకోవాలా. ఎందుకంటే ఏదో రాజకీయం ఉంటే ప్రభుత్వం ఉంటేనే ప్రజలకు సేవ చేయాలని అవసరం లే. రాజకీయాలు లేకున్నా కానీ మేము సేవ చేస్తాం. మా పెద్దలు రాజకీయాలు లేకున్నా కానీ సేవ అప్పటి నుండే సేవలు చేసుకుంటూ వచ్చినారు. అప్పట్లో మా పెద్దలు ఎమ్మెల్యేలు కాలే, ఎవరేం కాలే. కానీ ఇప్పుడు మాత్రము ఏదో ఒక దూరంతో మేము రాజకీయం చేసుకుంటూ పోతున్నాం తప్పితే మేము తప్పు రాజకీయం చేయము, తప్పుడు పనులు చేయము. నా జీవితంలో అంటే 2003 నుండి నేను పార్టీగా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అంటే ఒకసారి కౌన్సిలర్గా అయినాను, ఒకసారి కోఆప్షన్ మెంబర్గా ఉన్నాను. ఎప్పుడు కూడా ఏ మచ్చ లేకుండా నేను రాజకీయం చేస్తున్నాను. ముందు కూడా ఈరోజు మాకు అధికారాలు సెకండరీ, ప్రభుత్వాలు సెకండరీ. మాకేం కావాలా, ప్రజలు కావాలా, మా కార్యకర్తలు, మా నాయకులు కావాలా, ఒక పద్ధతిలో మేము పోతాం. రాజకీయం అనేది ఒక పద్ధతి చేయాలి ఏదైనా కానీ. ఈరోజు మేము 2024లో ఓడిపోవడం కారణమేమి, కొంతమంది చేసిన తప్పుదం వల్ల మేము ఈరోజు ఈ స్థితిలో అంటే మా ఎమ్మెల్యే సాయిప్రెడ్డి గారు ఓడిపోవడం కారణం. కాబట్టి అది పునరావృతం కాకుండా 2024 నుండి మరి నెక్స్ట్ కౌన్సిల్ ఎలక్షన్స్ వస్తాయి, సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి. మరి దానికి డీటెయిల్స్ సమాధానం చెప్తాం, అందరూ కలుపుకోబోతాం. కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి, మరియు ఆ పార్టీని పూర్వవయం ఎలాగైతే ఉందో నేను కానీ, మా సాయిప్రెడ్డి గారు అయితే, మా నాయకులు గారు అయితే, మా కార్యకర్తలు కూడా అందరూ కలిసిమెలిసిగా ఈరోజు రేపు ముందు ఫైట్ చేస్తాం. ఇది ఏ ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు ప్రభుత్వాలు మారినంత మాత్రాన, అధికారం లేకున్నంత మాత్రాన మనం ఇబ్బంది పడే అవసరం లే. మనం కరెక్ట్గా రాజకీయం చేసేటప్పుడు, కరెక్ట్గా మనం ఉన్నప్పుడు ఎవరికి భయపడే అవసరం లేదు. మా కార్యకర్తలు అయితేనే, మా నాయకులు చెప్తున్నాయని. కాబట్టి ఈ సోషల్ మీడియాలో ఏదైతే వచ్చిందో అది పుకార్లుగా చెప్తున్నారు. కాబట్టి దాన్ని మీరు నమ్మొద్దండి. మా నాయకులు కానీ, మా కార్యకర్తలు కానీ ఎంతోమంది నాకు ఫోన్ చేస్తున్నారు. రెడ్డి మీరు పోయి కలిసి వచ్చారంట, మీరు పోయి ఇది చేస్తారంట. అవును, కలిసింది వాస్తవమే. అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను ఇన్వైట్ చేసింది వాస్తవమే. రేపు 3వ తేదీ మా అసోసియేషన్కి వస్తున్నాడు. ఆ రోజు నేను గార్లాండ్ వేయాలా, సేవ కప్పాలా, ఇవన్నీ మామూలు కార్యక్రమే. ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత మా ఎమ్మెల్యే ఎవరంటే నేనేం చెప్తాను, పాస్ అవుతాను. అంతేగాని ఇప్పుడు మా సీఎం, రాష్ట్ర సీఎం ఎవరంటే ఏమంటాం, మేమేమంటాము, చంద్రబాబు అంటాము. జగన్మోహన్ గారు ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు అంటుంటే, వాళ్ళు సీఎం ఎవరంటే జగన్మోహన్నే చెప్పాలి వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు కూడా. కాబట్టి అది మనసులో పెట్టుకోవాలి కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితే, ప్రజలు కూడా. అంతేగాని ఈరోజు ఏదో సీఎం చేంజ్ అయినంత మాత్రాన మా పార్టీ నాయకులు వేరే దగ్గర పోతారు, అది కూడా వాస్తవం కాదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ మీడియా ముందుకు వచ్చిన ముఖ్య కారణం ఇదే అని చెప్పి నేను ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ఆదరణ ప్రజలకైతేనేమి, నాయకులకైతేనేమి, కార్యకర్తలకైతే నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను వాళ్ళకి సమాధానం చెప్తున్నాను. బోరు
అంటే కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు చాలా ఎవరు మంది ఏ కౌన్సిలర్లు కానీ ఎవరు ఇద్దరు పోతారని తెలుసు. మన కూడా సాయం చెప్పారు, ఒక ఇద్దరు ముగ్గురు పోతారని మాకు తెలుసు. ఎవరు కూడా ఏ ఒక్క కౌన్సిలర్ పోడు, మీకు తెలిసిపోతా మూడోది ఈ రోజు లేదు ఎల్లుండే కదా. పెద్ద ఎత్తున ఓ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి పోతున్నారని ఎవరు పోరు, అది అందుకే మాకు తెలిసినంత మాత్రాన ఎవరు పోరు కూడా. అందరూ చెప్తారు కదా, ఊరికే ఒకరికొరు మాట్లాడుకుంటే. ఇప్పుడు ఏం చెప్పినారు ఫస్ట్లో, ఆల్రెడీ 14 మంది కౌన్సిలర్లు పోయేసారు. పోయి దాదాపు 10 రోజులే, ఏదో ఒకరు ఇద్దరు పోయింది వాస్తవమే. కానీ దాంట్లో కూడా ఎవరు మధుసూదన్ అంటే బయటకు వచ్చినాడు. వెల్లుల్లి మధుసూదన్ శర్మ అంటే కండవ వేసుకొని నేను బీజేపీలో చేసిన చెప్పింది వాస్తవమే. మరి మిగతా ఎవరు చెప్పలేదే. 15 రోజులు ఉంటే ఆదున్న టాప్ ఉంది. ఇది పోతారు 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 అని చెప్పి ఎవరన్నా ఒక పర్సనల్ కానీ నాలుగు కానీ మధుసూదన్ కానీ స్టేట్మెంట్ ఇస్తాడా, నేను బీజేపీలో పోతాను కానీ లేదా కూటమి ప్రభుత్వంలో పోతాను చెప్పి ఎవరు ఏ కౌన్సిల్ చెప్పలేదే. కాబట్టి ఎవరు కూడా పోరు, దాని గురించి ఆలోచన చేసే అవసరం లేదు. మా సాగర్ యొక్క నాయకత్వంలో అది బాగా గట్టిగా ఉన్నాడు. బాగా గట్టిగా అంటే మా పట్టు మాకు గట్టిగా ఉంటుంది. మేము ఎవరిని ఇచ్చేయం, ఎవరు కూడా పోరని చెప్పి మా నమ్మకం ఉంది. పోరు కూడా గంటా పద్ధతి చెప్తాను.